సపోర్ట్ చేయడానికి ఇక్కడికి విచ్చేసిన సాగర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. వేదిక పోయిన పెద్దలకి, ప్రింట్ అండ్ ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా మీ అందరికీ నమస్కారం. సో ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ నేను చెప్పుకుంటూ వెళ్తాను. సో ఏ ఫిల్మ్కైనా ఫస్ట్ మనకి ఒక ప్రొడ్యూసర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ప్రాజెక్ట్ని సెటప్ చేయడానికి, ఈ ప్రాజెక్ట్ని లైన్లో పెట్టడానికి హెల్ప్ చేసిన బెక్కం గోపి గారికి, ఆయన చాలామందికి ఇలాగే చేస్తూ ఉంటారు. అతనికి అందరి తరఫున థ్యాంక్స్. దెన్ రాజ్నాగ్ సతీష్, తన ఫ్రెండ్ యాక్చువల్లీ. రాజ్నాగ్ ప్లీజ్ కమ్ యూ. సో వీ మెట్ లాంగ్ బ్యాక్ అండ్ వీ గుడ్ ఫ్రెండ్స్. తను ఈ సినిమా చేస్తున్నాడంతే ఐ జస్ట్ వాంటెడ్ టు సపోర్ట్ హిమ్ ఇన్ విచ్ ఎవర్ వే ఐ కుడ్. అండ్ దువ్వెల శ్రీనివాస్ గారు అండ్ మా ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్, సిస్టర్ వాళ్ళ ఫాదర్ ఇక్కడే ఉన్నారు. సార్ హలో సార్. సో ఈ ప్రొడ్యూసర్స్కి బోల్డంత డబ్బు రావాలి, బోల్డంత మైలేజ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కమింగ్ నెక్స్ట్ టు ద ఆర్టిస్ట్ ఏంటంటే, అవికా గారిని వీ హవ్ సీన్ హర్ చైల్డ్ ఆర్ట్స్ దగ్గర నుంచి చూస్తున్నాం. నథింగ్ న్యూ టు టెల్ యాక్చువల్లీ. కొత్తగా ఇప్పుడు ఈరోజు నేను షీజ్ అ గుడ్ పర్ఫార్మర్ అన్న, బాగా చేసిందన్న, రియలీ డజంట్ రియలీ మేక్ ఎనీ డిఫరెన్స్. బట్ కమింగ్ టు నందు విషయంలో బీన్ సీయింగ్ హిమ్ క్వైట్ సమ్ టైమ్ చూస్తాను. అకేషనల్గా ఏంటంటే మనకు కెరియర్ చేంజింగ్ రోల్స్ అని వస్తూ ఉంటాయి. నాట్ ఇట్ డజంట్ హ్యాపెన్ ఎవ్రీ డే, ఇట్ డజంట్ హ్యాపెన్ విత్ ఎవ్రీ ఫిలిం. లాంగ్ బ్యాక్ మాకు ఫిల్మ్ స్కూల్లో అప్పుడు ఒక అనెక్డోట్ చెప్పారు. ఏంటంటే డర్ అని ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు, డర్. సో సన్నీ డియోల్ వాజ్ ద హీరో. సో నరేషన్ అయిపోయిందంట. ఇట్ వాజ్ యశ్రాజ్ ఫిల్మ్స్ ఐ గెస్. డర్. సో నరేషన్ అయిందంట. అండ్ పెద్ద ఆయన డైరెక్టర్. సో సమ్ ఏడీ ఆర్ సంబడి ఆర్ రైటర్ ఏంటంటే టోల్డ్. దాంతో పాటు ఇంకొక మేనేజర్ కైండ్ కూడా వింటా ఉన్నారంట. ఆయన మొత్తం వినేసి కరెంగే ఫిలిం చేసేద్దాం మనం అని చెప్పంట. దెన్ అతను పాయింట్ అవుట్, పాజీ ये देखो और दूसरा लौंडा भी है इसमें, वो नेगेटिव कैरेक्टर है, एक बार सोच लो అన్నాడంట. అంటే రే సైకో కా రోలే రే, గాలి ఉస్కో తాలి హమ్కో అన్నాడంట. దిస్ ఇస్ వాట్ సన్నీ డియోల్ సెడ్. అండ్ ద మూమెంట్ డర్ రిలీజ్డ్, ఫెనామినల్ షారుఖ్ ఖాన్. ఎట్లా అంటే ఇట్ వాజ్ నెవర్, నో బడీ ఎక్స్పెక్టెడ్. ఎందుకు ఇప్పుడు కథ హీరోయిన్ అనుకో, వెరీ గుడ్ హస్బెండ్. డర్ కథ ఏంటి రఫ్ గుడ్ హస్బెండ్, వైఫ్ వెనక ఎవడో చిచోరా పడుతూ ఉంటాడు, అని కొట్టి చంపేస్తాడు. ఇంతే కదా స్టోరీ. హూ ఇస్ ద హీరో ఇన్ ద ఫిల్మ్? సన్నీ డియోల్ ఆబ్వియస్లీ. బట్ వాట్ హ్యాపెండ్? షారుఖ్ ఖాన్, నేషనల్ అవార్డ్, ఫిల్మ్ఫేర్ అవార్డ్, అండ్ సో మచ్ మైలేజ్. హీ బికేమ్ వాట్ హీ ఈస్ బికాస్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ రోల్. సో ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్కి, ఈ కైండ్ ఆఫ్ యూనో కొంచెం సైకిక్ ట్రైట్స్ ఉన్న క్యారెక్టర్స్కి ప్రాపర్లీ డన్, హ్యూజ్ మైలేజ్ ఉంటుంది. అండ్ నందు, ఐ థింక్ దిస్ వుడ్ బి యువర్ డిఫైనింగ్ మూమెంట్. సో ఇంకా కమింగ్ టు మిగిలిన ఆర్టిస్ట్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. డిఓపి చాలా బాగా చేశారు. ఐవ్ సీన్ హిమ్, ద కలర్ కాంబినేషన్స్ కానీ, ద ఫ్రేమ్, ద వే కెమెరా వాజ్ మూవింగ్, విచ్ వాజ్ వెరీ వెల్ synchronized, choreographed. Sound design guys, new guys from Annapurna, please come here. Yeah. The mixing, Uday and Chatur. Uday and Chatur, very good work. Even Nano Film School, my specialization also sound, but I became a director, so it life was good to see that. You guys also have plans, okay? Editor, music, andariki kuda all the best, congratulations. And finally coming to our department. So Swaroop, after so long, చాలా కష్టపడి అంటే అందరం పడతాం, బట్ లాట్ ఆఫ్ ప్యాషన్, ప్రిజర్వింగ్ ద ప్యాషన్ అంటాం కదా, టు కీప్ ఇట్ అలైవ్, టు కీప్ ద ఫైర్ బర్నింగ్ అంటారు కదా, దాంతో ఈ మేడ్ దిస్ ఫిలిం అగ్లీ స్టోరీ అలియాస్ గాండు. సో సో తనకి హ్యూజ్ సక్సెస్ రావాలని, హ్యూజ్ మైలేజ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Sorry if I missed anybody here, the costumes, everyone. All the very best. And my friend Rajnaki బోల్డ్ అంత డబ్బులు రావాలని, నెక్స్ట్ మా అందరితో మళ్ళీ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యా, ప్రొడ్యూసర్ గంజి రమేష్ గారు ఇప్పుడే వచ్చేసారు. అన్ని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ థ్యాంక్ యూ సాగర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి మీ స్పీచ్